హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గుమ్మడికాయతో వడ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మినప్పప్పు, గుండెపప్పు తీసుకొని ఒక 4 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి తడి లేకుండా ఆ మినప్పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. మీకు ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలకి ఒక కప్పు మినప్పప్పు వేసుకుంటే మీకు సరిపోతుంది. గుమ్మడికాయ ముక్కలు తక్కువ ఉంటే మినప్పప్పు ఎక్కువ కూడా వేసుకోవచ్చును. మీకు అవకాశాన్ని బట్టి మీరు చేసుకోవచ్చును. ఆ మినప్పప్పుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఇంగువ, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి ఆ మినప్పప్పుని నీళ్లు వేయకుండా గట్టిగా పిండి చేయాలి. నీళ్లు వేస్తే గారె నూనె పీల్చేస్తుంది. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని సన్నగా తరుక్కుని కొద్దిగా ఉప్పు వేసి దాంట్లో ఉన్న వాటర్ని కూడా ఇలాగ పిసికి ఈ విధంగా వాటర్ అంతా కూడా పిండేయాలి. దాన్ని గుమ్మడికాయ ముక్కల్లో వాటర్ ఉంటే మళ్ళీ అది గారెల పిండిలో కలిసి గారె పలసన వచ్చేస్తుంది. అందుకని ఇలాగ వాటర్ అంతా ఇలాగ ఉప్పుతో కలపడం వల్ల వాటర్ సెపరేట్ అయిపోతుంది. ఇది ఒక 5 నిమిషాలు అలా కదపకుండా ఉంచితే మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే మీరు ఒక స్టెయినర్ కానీ లేకపోతే మస్లిన్ క్లాత్ కానీ ఏదైనా సరే తీసుకొని ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసి గట్టిగా వాటర్ పిండేస్తే వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఇలాగ ఆ వాటర్ని అంతా కూడా మీరు సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసి ఆ ముక్కలన్నిటిని కూడా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం గ్రైండర్లో రుబ్బి పెట్టుకున్నాం కదా మినప్పప్పు పిండిని, ఆ పిండినేమో ఇందులో కలుపుకోవాలి. ఇదిగో వాటర్ ఈ విధంగా మీకు కిందకి వచ్చేస్తుంది. మీకు గిన్నెలో మిగిలిపోతుంది వాటర్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు రుబ్బిన పిండి ఉంది కదా, ఆ పిండి అంతా కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని దానికి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కలిపి బాగా పిండికి ఆ ముక్కలు అన్నీ పిండి ముక్కలు మిక్స్ అయ్యే వరకు బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లోలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ గారెల పిండిని ఇలాగ చేత్తో చిన్న చిన్న బాల్స్ లాగా చేసి తర్వాత దాన్ని ఫ్లాట్గా చేసి నూనెలో వేస్తూ ఉండాలి. మీకు ఇలా చేత్తో చేయడం రాకపోతే ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద వేసి దాన్ని అప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేయచ్చును. ఈ వడ నా ఆయిల్లో వేసేటప్పుడు మనం భయపడి పైనుంచి వేస్తాం. పైనుంచి వేయడం వల్ల ఆయిల్ తెడుతుంది. మనం జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి అలా మనం జారవిడిస్తే మనకి నూనె మీదకు తుళ్ళకుండా ఉంటుంది. గారె కూడా చాలా షేప్ అది బాగా వస్తుంది. ఇదే విధంగా మొత్తం గారెలన్నీ కూడా వేయించుకోవాలి. ఈ నూనెలోంచి బయటికి గారి తేలే వరకు కూడా దాన్ని కదపకుండా అలాగే ఉంచాలి. ఇప్పుడు పైకి తేలేయి. ఇప్పుడు వాటిని తిరగేయాలి. తిరిగేసిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయేవి. వీటిని తీసేసి ఆయిల్లోంచి ఒక బౌల్లోకి వేసేసుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం పిండి అంతా కూడా మీరు
వేయించి పక్కన పెట్టుకోవచ్చును. ఇదిగో రెడీ, వడలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేద్దాం. దీనికి ప్లెయిన్గా అయినా తినేసేయచ్చు, లేకపోతే ఏదైనా చట్నీ, నేను టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇది సాంబార్ అన్నంలో నంచుకోవడానికి బాగుంటుంది. అన్నంలో నెయ్యి వేసుకొని ఇది ముక్కలు, కూరకు బదులు ఇది ముక్కలు చేసుకొని కూడా ఇది అన్నంతో పాటు తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.